వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పలు డివిజన్లలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు రావణాసురుడిని పారద్రోలి ప్రజా పరిపాలన తెచ్చుకున్నారన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగంలో ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. పేదవారి సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన అన్నారు. రైతును రాజును చేసేందుకు 2 లక్షల రుణమాఫీ చేశామని ఆయన చెప్పారు. హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ సీనియర్గా నేనేం చేశానో నీకు తెలియంది కాదు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేదవాడి ప్రభుత్వం అయితే ఈనాడు ప్రజల ముందు ఉందో ఆ పేదవాళ్ల సంక్షేమం కోసం సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ, పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం ఇచ్చిన కార్యక్రమం కానీ దీనన్నే. కాబట్టి ఎవరు ఏ మాటలు చెప్పినా, ఏ కబుర్లు చెప్పినా, కట్టు కథలు చెప్పినా నమ్మొద్దని నా తోబుట్టువులకి శిరస వంచి చెప్తున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 33వ డివిజన్లో ప్రచారం వేగంగా కొనసాగుతోంది. అభ్యర్థి మెరుగు భూలక్ష్మి ప్రజల మధ్యకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ మద్దతు కోరారు. వృద్ధులు, మహిళలు, యువతతో ప్రత్యేకంగా మాట్లాడి వారి అవసరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, త్రాగునీరు, కాల్వలు, రోడ్ల సమస్యల పరిష్కారమే మా ప్రాధాన్యమని తెలిపారు. అభిషేక్ కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొని ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తూ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశీస్సులతో 33వ డివిజన్లో మంచి మార్పు తీసుకురావాలని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మన గౌరవనీయులు మక్కాం సింగ్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అత్యధిక భారీ మెజారిటీతో గెలిచి ఈ విజయాన్ని మా యొక్క ఎమ్మెల్యే గారికి కానుక ఇద్దామని మేము అనుకుంటున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. कांग्रेस को जिताते जय मक्कम सिंह कांग्रेस पार्टी, जय कांग्रेस, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, जय गुरु సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రామచంద్రాపురం పట్టణంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి కాన్వాయ్ని ఆర్సీపురం బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. స్థానిక హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో కూర్మ సంఘం భవన నిర్మాణానికి వ్యతిరేకిస్తూ మేయర్ కాన్వాయ్ని అడ్డుకుని నిరసన తెలిపారు. స్థానిక కార్పొరేటర్కు బీజేపీ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల రంగప్రవేశంతో వాగ్వాదం సద్దుమణిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం
షారాజీపేటలో రైతు దూడల శ్రీధర్కు చెందిన ఆవును ఉదయం పెద్ద పులి చంపింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి పరిశీలించారు. గత నెల నుంచి తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు మండలాల్లో పలుచోట్ల పశువులపై దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. పులిని పట్టుకునేందుకు ప్లానింగ్ స్క్వాడ్తో చర్యలు కొనసాగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రివేళ ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. సంఘటనా స్థలాన్ని యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, ఆలేరు సిఐ యాలాద్రి, ఫారెస్ట్ రేంజర్ రమేష్ నాయక్ అధికారులు పరిశీలించారు. దత్తాయపల్లి, ఇబ్రాహింపూర్ ఆ ఏరియాలో తిరిగింది. అయితే నిన్న ఒక్కరోజే అది అక్కడి నుంచి వచ్చేసి రాజపేట మండలం నుంచి బసంతపూర్ లో ఒక ఆవు మీద అటాక్ చేసింది. అక్కడి నుంచి అది చాలా లాంగ్ డిస్టెన్స్ వచ్చి శ్రీనివాసపురం వరకు లాస్ట్ లో మనకు లొకేట్ అయింది. ఇక్కడ నిర్లక్ష్యం మీరు ఒక క్షణం ఆలోచించాలి. పెద్ద పులి అనేది చాలా తెలివైన జంతువు. సో అది మనం వేరే జంతువుని పట్టుకున్న విధంగా మనం పట్టుకోవటం అనేది దాని చాలా అతి కష్టమైన పని. సో మేము ఎక్కడైతే మనకు కిల్ జరిగిందో అక్కడ తెల్లవారులు కూడా మా టీంలు, రెస్క్యూ టీంలు 2 హైదరాబాద్ నుంచి 2 వచ్చాయి. అవన్నీ కూడా ఆ వ్యాన్లు కూర్చొని కేజ్ పట్టుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. కూడా వీలైనంత వరకు ఇంటి దగ్గర తెచ్చి పెట్టుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మనకు పులి సంచరిస్తున్న ఒక్కరు ఇద్దరు కాకుండా కొంచెం టీవీగా వెళ్ళేటట్టుగా ఏదైనా మనకు పొలాల పక్కన జర కొంచెం ఖాళీ జాగాలు ఉన్న తర్వాత ఈ కొంచెం ఫారెస్ట్ టైప్ ఉన్న దగ్గర మాత్రం వెళ్లకుండా ఏదైనా చిన్న అనుమానం వచ్చినా పోలీసుకు కానీ, ఫారెస్ట్ అధికారులకు కానీ, ఇంకా ఇతర మీడియా కానీ అందరికి తెలియజేస్తే వీలైన తొందరగా వచ్చి అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించి ఆయన అవకాశం ఉంటే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో గత 4 రోజులుగా పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. శ్రీరాంపురం కాలువ గట్టున పులి కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కోరుకొండ మండలం వైపు పులి దశ మార్చిందని అడుగుజాడలు లభించడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సీతానగరం నుంచి కోరుకొండ వయా తోర్ రోడ్డు వెంకటనగరం మీదుగా ప్రస్తుతం శ్రీరాంపురం వైపు పులి కదులుతున్నట్లు సమాచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సాయంత్రం 4 తర్వాత పొలాల వైపు వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. సాయంత్రం 6 దాటిన తర్వాత వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళు క్యాటల్ని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. మన సంరక్షణలో వాటిని పొలాలలో కాకుండా కృష్ణా జిల్లా ఉయ్యూరులో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా ఉయ్యూరు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్పై అవగాహన సదస్సులో డాక్టర్ సుజిత పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ ముందుగానే గుర్తిస్తే సరైన వైద్యం తీసుకోవచ్చని డాక్టర్ సబిత తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందులో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ అంటారు, సర్వైకల్ క్యాన్సర్. మనకున్న అన్ని క్యాన్సర్లలో ఈ ఒక్క క్యాన్సర్కే వ్యాక్సిన్ అనేది ఉంది. అంటే ప్రివెంట్ చేయడానికి మనం ఇంజెక్షన్ తీసుకొని ఈ క్యాన్సర్ రాకుండా చూసుకునే అవకాశం ఉంది. సో ఇలాంటి క్యాన్సర్ ఇంకొకటి లేదు. అది కొంచెం కాస్ట్లీ అయినా కూడా పర్వాలేదు, మన పిల్లల ఆరోగ్యం కన్నా ఏది కాదు. ఆ వయసులో మనకు క్యాన్సర్కి ప్రివెంట్ చేయడానికి మనం వ్యాక్సిన్ ఇస్తే వాళ్ళకి అది జీవితాంతం ప్రొటెక్షన్ ఇస్తుంది. అది హైయెస్ట్ ప్రొటెక్షన్. మనం ఎప్పుడో 45 మనం బ్లీడింగ్ సమస్య వచ్చిందని, ఇంకో సమస్య వచ్చిందని హాస్పిటల్కి వచ్చి అది బయటపడ్డాం కన్నా ఈ వయసులో ఉన్న పిల్లలకు కనుక మనం ముందే వ్యాక్సిన్ ఇవ్వగలిగితే వచ్చే తరాలలో మనం ఈ క్యాన్సర్ బాగా తగ్గుముఖం పడడం చూస్తాం. అది ముఖ్యమైన విషయం. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ చిన్న వయసులో ఈ వ్యాక్సిన్ ఇప్పించండి. కొంచెం కష్టమైనా కూడా ప్రస్తుతానికి మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. అది కొంచెం కాస్ట్లీ వ్యాక్సిన్ అయినా కూడా మనకు 4,000, 5,000, 6,000 లోపలే ఉంటుంది. సో ఆ వ్యాక్సిన్ కనుక ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇప్పించండి. ఒకవేళ ఆ ఏజ్లో మిస్ అయితే కనీసం పెళ్లి కాకుండా రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఇన్ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఈ ప్రాంతం వాసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆమనగల్కు ఇప్పటికే అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నిరంతరం సీఎం దృష్టికి సమస్యలు తీసుకెళ్తున్నారని, మున్సిపాలిటీ అభివృద్ధి కొనసాగాలంటే మహిళలు, మేధావులు, యువత కలిసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఆమనగల్ కార్యాలయాలు నాయకత్వం
సోదరులు మనం ఆలోచన చేయాలి చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్న పెద్ద వయసులో పెద్ద ఉన్న వాళ్ళు, అనుభవజ్ఞులు, సీనియర్ సిటిజన్స్ ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. దయచేసి ఈరోజు అధికారం కాంగ్రెస్ పార్టీలో ఉంది. మన పాలమూరు మిద్దుబిడ్డ మీ పక్కనే ఉన్నటువంటి కొండ్రాటిపల్లి ముఖ్యమంత్రి గారు మన రేవంత్ అన్న మన పక్కనే ఉన్నాడు. కసిరెడ్డి నారాయణ గారిని ఏ విషయం కోసం ఆయన దగ్గరికి పోయినా కూడా ఖాళీ చేసే పరిస్థితి లేదు. మనం మన ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన చేసి సోదరులు మనం ఆలోచన చేయాలి చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్న పెద్ద రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఇన్ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఈ ప్రాంతవాసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆమన్గల్కు ఇప్పటికీ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నిరంతరం సీఎం దృష్టికి సమస్యలు తీసుకెళ్తున్నారని, మున్సిపాలిటీ అభివృద్ధి కొనసాగాలంటే మహిళలు, మేధావులు, యువత కలిసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఆమనగల్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు సహా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సోదరులు మనం ఆలోచన చేయాలి చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్న పెద్ద వయసులో పెద్ద ఉన్న వాళ్ళు, అనుభవజ్ఞులు, సీనియర్ సిటిజన్స్ ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. దయచేసి ఈరోజు అధికారం కాంగ్రెస్ పార్టీలో ఉంది. మన పాలమూరు మిద్దుబిడ్డ మీ పక్కనే ఉన్నటువంటి కొండ్రాటిపల్లి ముఖ్యమంత్రి గారు మన రేవంత్ అన్న మన పక్కనే ఉన్నాడు. కసిరెడ్డి నారాయణ గారిని ఏ విషయం కోసం ఆయన దగ్గరికి పోయినా కూడా ఖాళీ చేసే పరిస్థితి లేదు. మనం మన ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన చేసి ఏలూరు నగరంలోని ఆశ్రమ కాలేజీలో ఆంధ్ర క్రికెట్ టీం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు 2020 బ్లైండ్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నట్లు టీం మేనేజర్ ఎల్ నరేష్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన జట్లు ఈ మ్యాచ్లలో పాల్గొంటాయని, అనంతరం ఢిల్లీలో ఫైనల్ మ్యాచ్లు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కోచ్ అర్జున్ అవార్డు గ్రహీత అక్షయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బ్లైండ్ క్రికెట్లో దేశవ్యాప్తంగా ఎన్నో విజయాలు సాధించామని, ఇటీవల ట్రైన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నామని తెలిపారు. అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో కొత్తగా బోర్డు తీసుకోవడం, దానికి అధ్యక్షులుగా శరత్ సార్, సుప్రీం కోర్టు అడ్వకేట్, ఆయన కూడా టోటలీ విజువల్ ఇంపైర్డ్ అయినప్పటికీ, అలాగే సెక్రటరీగా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీ అసోసియేషన్ ని గత 15 సంవత్సరాలుగా ముందుకి నడిపిస్తూ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అండ్ అన్ఎంప్లాయీస్ ని కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని హక్కులు, బాధ్యతలను గుర్తు చేస్తున్నటువంటి శ్రీ జి రవీంద్ర భావన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళ లైఫ్ లో వాళ్ళు సాధించాలి, ఇండియన్ టీం కి ఆడాలి, లేకపోతే ఇండియన్ టీం కి వరల్డ్ కప్ తేవాలి అని ఏదైతే గోల్ పెట్టుకుంటారో ఆ గోల్ సాధించడంలో మీ అంతరు మీరు సహాయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పోగిరి సురేష్ బాబు మాట్లాడుతూ 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వం కల్తీ నెయ్యి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. పూర్తిగా కెమికల్స్తో కూడిన నెయ్యిని సరఫరా చేసి కల్తీ లేదని చెప్పడం అర్ధరహితమని విమర్శించారు. అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమని, ఇవి హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు. ఇప్పటికైనా గత ప్రభుత్వం తప్పును ఒప్పుకుని దేవాదేవుని వద్ద క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కాబట్టి ఇది తీవ్రంగా పబ్లిక్ కూడా ఇది ఎవరు అవినీతి చేశారు, ఎందుకు చేశారు, దీనిలో ఉన్నటువంటి అంతరాత్మ ఏంటి అన్నది అందరికీ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ప్రజలకి విషయాల్ని విన్నవించుకుంటున్నాము. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి వ్యవహారం అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా మీకు నేను ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే అందులో తీవ్రమైనటువంటి అవినీతి అక్రమాలు జరిగాయి. ఎందుకంటే ఏదైతే నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి కంపెనీలు ఉన్నాయో ఈ నెయ్యి సరఫరా చేసే కంపెనీలకి పాలు అమ్మే అవగాహన కానీ
లేదంటే పెరుగు అమ్మే అవగాహన కానీ అందుమీద పాలు పెరుగు సంబంధించి నెయ్యికి సంబంధించి ఎటువంటి అనుభవం లేదు. ఒక ఆవు లేదు, ఒక గేదె లేదు, ఒక పాలు లేవు, పెరుగు లేవు. ఇలాంటి కంపెనీలకి నెయ్యి మీద కాంట్రాక్ట్స్ ఇవ్వడం వల్ల ఇది సిద్ధాంతపరంగా చూస్తే చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 5న నిర్వహించనున్న చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మాజీ జెడ్పీ చైర్మన్ ఎంబీ కుమార్ రాజానివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమన్వయకర్తలు సునీల్ కుమార్, లలిత కుమారి మాట్లాడుతూ రాయలసీమ జీవనాధారమైన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని తాకట్టు పెట్టడంపై తీవ్రంగా విమర్శించారు. రాయలసీమ హక్కులు, నీటి సమస్యలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతంగా సాగుతుందని ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాలువ దగ్గర రేపు ఉదయం 10 గంటలకి జరుగుతున్నటువంటి కార్యక్రమానికి జిల్లా నుంచి రాయలసీమ జిల్లాల నుంచి అలాగే నెల్లూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులు రావాలని చెప్పి జగన్మోహన్ గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశంతో పాటు ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన బతుకులు మారాలంటే మన రైతులు పంటలు పండిస్తే మనం అందరం కూడా దాని మీద మన బతుకులు ఆధారపడుతున్నాయి. ఎందుకంటే వారు పండించే పంటే కదా ప్రజలందరూ కూడా తిరగలుగుతున్నారు. మరి వాళ్ళే పంట పండించలేకపోతే ఈరోజు ప్రజలు పంటలు పండించలేకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? అవన్నీ మళ్ళీ వేరే చోటు కొనుక్కోవాల్సిందే, లేదా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. అవన్నీ అప్పులు చేసి రేట్లు పెరిగి దాని మీద మనకు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ గుర్తించే జగన్మోహన్ గారు మొదటి నుంచి రైతు పక్షపాతిగా ఉన్నారు. చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా తన రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా మరి రైతులకి న్యాయం చేసినటువంటి చరిత్ర లేదు, వారిని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. లర్నింగ్ ఇస్ ఫన్ విత్
వెల్కమ్ టు న్యూస్. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఒక చర్చ్ వివాదం శివస్వాముల మధ్యలో ఘర్షణకు దారితీసింది. ఈ సంఘటన కులాల మధ్య దాడులకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే వారు వినకపోవడంతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వివరాలు తెలుసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి గెడ్డం బుజ్జి ఖండించారు. ఈ సందర్భంగా గెడ్డం బుజ్జి మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. నమస్కారం అండి. మొన్న తిరుపతి దేవస్థానం లడ్డూ గురించి మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందులో జంతువు కొవ్వు కలిసింది లడ్డూలో అని చెప్పేసి అన్నారు. తిరుపతి దేవస్థానం లడ్డు అంటే ఎంతో పవిత్రమైంది, ఎంతో ప్రపంచ ప్రసిద్ధి కాంచింది. అలాంటి దాన్ని అసలు నెయ్యే లేకుండా వివిధ రకాల 5 రకాల రసాయనాలతో తయారు చేశారని చెప్పేసి మన సిట్టి నివేదికలో తేలింది. ఇలాంటి గత ప్రభుత్వం ఇలాంటి దుష్ప్రచారాన్ని బాగా తీసుకొచ్చి ప్రజల్లోకి దాన్ని వేరే విధంగా తీసుకెళ్తున్నారు. అలాంటి సనాతన ధర్మం అని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారు దాన్ని బయటపెట్టి దీన్ని దుశ్చర్యను తీవ్రంగా ఖండించి ఇది ఇలాంటిది ప్రమాదకరమైన రసాయనాలు వాడి అసలు నెయ్యే లేకుండా వీళ్ళు లడ్డూ తయారు చేశారని చెప్పేసి దానికి వైసీపీ వాళ్ళు ఆ జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి సిట్టి నివేదికలో ఇలా ఇచ్చారని చెప్పేసి అన్నారు. కాపులు అంటే అలాంటి మాటలు మాట్లాడి కాపు కులస్తులు కాదు, అలాంటి మాటలు మాట్లాడిన కాపు కులస్తులు అని చెప్పుకోవడం కూడా సిగ్గుగా ఉంది. అలాంటివన్నీ కాపు బహిష్కరణ చేయాలని కూడా ఈ విధంగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. మొన్న తిరుపతి దేవస్థానం లడ్డూ గురించి మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందులో జంతువు కొవ్వు కలిసింది లడ్డూలో అని చెప్పేసి అన్నారు. తిరుపతి దేవస్థానం లడ్డు అంటే ఎంతో పవిత్రమైంది, ఎంతో ప్రపంచ ప్రసిద్ధి కాంచింది. అలాంటి దాన్ని అసలు నెయ్యే లేకుండా వివిధ రకాల 5 రకాల రసాయనాలతో తయారు చేశారని చెప్పేసి మన సిట్టి నివేదికలో తేలింది. ఇలాంటి గత ప్రభుత్వం ఇలాంటి దుష్ప్రచారాన్ని బాగా తీసుకొచ్చి ప్రజల్లోకి దాన్ని వేరే విధంగా తీసుకెళ్తున్నారు. అలాంటి సనాతన ధర్మం అని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారు దాన్ని బయటపెట్టి దీన్ని దుశ్చర్యను తీవ్రంగా ఖండించి ఇది ఇలాంటిది ప్రమాదకరమైన రసాయనాలు వాడి అసలు నెయ్యే లేకుండా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి క్షేత్ర పరిధిలోని వారాహి దీక్ష పీఠంలో విశ్వశాంతి, లోక కళ్యాణం, గో సంరక్షణ లక్ష్యంగా నవగ్రహ పూజలు, మహాచండీ హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవనానంద స్వామీజీ మాట్లాడుతూ హైందవ సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేపట్టే కార్యక్రమంలో భక్తులంతా పాల్గొని వారాహి మాతా కృపకు పాత్రులవ్వాలని అన్నారు. ఈ నెల 22న ప్రారంభమయ్యే వారాహి చైతన్య రథయాత్ర ద్వారా గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యం, గో సంరక్షణ, దేవాలయ పునరుద్ధరణ లక్ష్యంగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వారాహి మాతకి జై. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే వారాహి నమోస్తే నమోస్తుతే. మండపారాధన పంచమి శుభ సన్మర్థంగా ఆ రోజు శ్రీనివాస కళ్యాణ మహోత్సవం కూడా జరుపుకోవడం నిర్ణయం చేసుకున్నాం. అదే రోజు మధ్యాహ్నం ఏదైతే శంకుస్థాపన జరుగు స్థలం ఉందో అదే శంకుస్థాపన స్థలం నుండి తుని మండలం నుంచి ఇటు రాజమండ్రి సమీపం వరకు గోదావరి పుష్కర ఘాట్ వరకు వారాహి హిందూ చైతన్య ధర్మ రథయాత్ర
ప్రారంభం జరుగుతుంది. అందులో ప్రతి గ్రామాల్లో ధూపదీప నైవేద్యం లేని దేవాలయాలన్నింటికి కూడా వారాహి రథయాత్ర కొనసాగిస్తూ ధర్మవరం నియోజకవర్గం రాఘవంపల్లిలో నిర్వహించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్రలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మాట్లాడారు. మహాత్మా గాంధీని చంపిన గాడ్సేకు గాంధీ పేరిట ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రధాని మోడీకి తేడా లేదని విమర్శించారు. కేంద్రం నిధులు తగ్గిస్తూ పథకాన్ని బలహీనపరుస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలిన భారం మోయలేని పరిస్థితి ఉందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అది బూటకం. కేవలం మీ చేత వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మీ నుంచి వ్యతిరేకత రాకుండా ఉండడానికి మాత్రమే 125 రోజులు అని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఇది పచ్చి అబద్ధం. 52 రోజులు మాత్రమే ఇచ్చారు పోయిన సంవత్సరం. 100 రోజులు కూడా ఇవ్వలేదు. 100 రోజులు కూడా ఇవ్వలేని వాళ్ళు, 52 రోజులు మాత్రమే పని ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు 125 రోజులు ఇస్తారు అని మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కొత్త చట్టం ముమ్మాటికి పేదలకు వ్యతిరేకం. ఇప్పటికే పేదరికంలో అల్లాడిపోతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కానీ ఉపాధి హామీ పథకం కూడా తీసేస్తే ఇక మొత్తానికే ఆకలి. చిత్తూరు జిల్లా కుప్పంలో జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జి కాణిపాకం ఆలయ పాలక మండలి సభ్యులు నరేష్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దెబ్బతీశారని, అసత్యాలు మాట్లాడుతున్న నేతలు ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం, మీడియా ఒక సమావేశం ముఖ్య ఉద్దేశం, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం తిరుమల లడ్డు కల్తీ జరగడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ కల్తీ నెయ్యి ఏదైతే వాడి లడ్డూల్ని తయారు చేసిన గత ప్రభుత్వం వైసీపీ వారు దొంగతనం చేసి, కుట్రలు చేసి హిందూ ధర్మం పైన దాన్ని దాడిగానే చెప్పచ్చు, దాడి చేసి ఆ కల్తీ నెయ్యిని హిందువుల ఒక మనోభావాల పైన వారు ఆ లడ్డూలో కలిగిన రసాయనాలను ఏదైతే ఉందో అవన్నీ కూడా సిబిఐ ఒక ఎంక్వైరీలో సిట్ ఆధారంలో ఖచ్చితంగా దీంతో రసాయనాలు కలిసినాయి. ఆవు పాలు కానీ, నెయ్యి కానీ, వెన్న కానీ ఏమీ లేకుండానే రసాయనంతో పూర్తి కెమికల్స్ ఉన్న నెయ్యిని లడ్డు తయారీలో వారు వినియోగించి, వారు ఎవరైతే వైసీపీ వారు ఉన్నారో అప్పటి పాలకులు వారందరూ కూడా వాళ్ళ జోబులు నింపుకోవడానికి ఈ యొక్క కల్తీ నెయ్యిని. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్, నూజివీడు డీఎస్పీ ఆదేశాల మేరకు కలపర్రు టోల్ వద్ద పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్, పెదపాడు ఎస్ఐ ఆర్ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి రహదారి ప్రమాదాల నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరమని ద్విచక్ర వాహనదారులకు వివరించి అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించి ధరించే విధానం సూచనలు ఇచ్చారు. సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని, అతివేగం మరియు నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ప్రాణహాని జరుగుతుందని ప్రజలకు హెచ్చరించారు. బాగుందండి పెద్దాయన, బాగుందండి. మీ కుటుంబానికి మీకు రక్షణ. బాగుందండి పెద్దాయన, బాగుందండి. మీ కుటుంబానికి మీకు రక్షణ.
మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.